సో ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి 3 లాంగ్వేజ్లు ప్లాన్ చేస్తారు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అంటే ఉంటుంది తమిళ్ కానీ అంటే మలయాళం హిందీ డబ్ చేస్తున్నాం. అంటే మలయాళం హిందీ మలయాళంలో ఎందుకంటే అక్కడ సన్నీకి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అవును, ఒకసారి కొచ్చిలో విజువల్ ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది. సో నాది దేనికైనా రెడీ అప్పటి నుంచి మలయాళంలో సినిమాలు డబ్ చేస్తున్నాం. ఎంతకంటే నేను భరించలేను. రీజనబుల్గా ఆడుతున్నాయి. ఇది కొంచెం భారీ ఎత్తున చేద్దాం అన్న ఉద్దేశంతో మనం అది చేస్తున్నాం. విష్ణు, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. హిందీలో థియేట్రికల్ నా డబ్బింగ్ సినిమాలు అపారెంట్లీ టాప్ 5 హీరోస్లో ఉందంట. అపారెంట్లీ టాప్ 5 హీరోస్లో ఉందంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీసుకెళ్తే సూపర్ హిట్ సార్. నాకు అది నేను అన్ని వ్యూస్ నాకు తెలుగులో వచ్చి ఉంటే నాకు కనీసం 100 కోట్లు వచ్చేది. నాకు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. అది నాకు డి దగ్గర నుంచి హిందీలో బాగా మార్కెట్ పెరుగుతూ వచ్చింది. మన సినిమా 50 రోజులు ఆడుకుని తీసేస్తున్నాను బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పాయి. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. అంటే డైనమైట్ అనే సినిమా ఈ రోజుకి హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది. అంటే నంబర్ ఆఫ్ టీఆర్పీస్ విపరీతంగా వచ్చింది ఓన్లీ ఆ సినిమా కంటే. ఏమ్మా నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు, ఏడిపిస్తుంటారు. అరే నువ్వు తెలుగు సినిమా చేసి డబ్బింగ్ చేసి హిందీలో రిలీజ్ చేయరా, అక్కడ ఎక్కువ చూస్తున్నారు అని. తెలుగు రిలీజ్ చేయరా, అక్కడ ఎక్కువ చూస్తున్నారు అని. అరే నువ్వు తెలుగు సినిమా చేసి డబ్బింగ్ చేసి హిందీలో రిలీజ్ చేయరా, అక్కడ ఎక్కువ చూస్తున్నారు అని.